సో మనం చూసుకున్నట్లయితే కొండమల్లేపల్లి మనం చదువు సంధ్యలో రాణించిన వారు జలసాలు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఎవరికీ తెలియకుండా సెల్ ఫోన్ వాడుతున్నారు. డబ్బులు తేలిగ్గా ఎలా సంపాదించాలన్న విషయాలను సామాజిక మాధ్యమాల్లో వెతికారు. వారి తీరును గమనించి తల్లిదండ్రుల సమక్షంలో ప్రిన్సిపల్ గట్టిగా మందలించగా కక్ష పెంచుకొని ఏకంగా ఆమెకే మరణ శాసనం రాశారు. రెక్కీ నిర్వహించి మరీ అంతమొందించారు. 8 రోజుల్లో పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. నల్గొండ పోలీసుల కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలోని ఈ విధంగా వివరాలైతే వెల్లడించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి ఈ నెల 11న చనిపోయారు. కొండమల్లేపల్లి మండలం పులిసింగ్ తండా, పిలియా తండాలకు చెందిన ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు ఈ దారుణాన్ని ఒడిగట్టారు. స్నేహితులు అయిన వారు రూపారెడ్డి స్కూల్లో చదువుతూ పాఠశాలకు చెందిన వసతి గృహంలోనే ఉంటున్నారు. వారు వ్యసనాలకు అలవాటు పడ్డారని ఆమె గమనించారు. తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో ఆ విద్యార్థులను గట్టిగా మందలించారు. దాంతో విద్యార్థులు ప్రిన్సిపల్పై కక్ష పెట్టుకున్నారు. ఆమె ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని కూడా వారికి తెలిసి వారం రోజుల క్రితం నుంచే ఈ పథకానికి రూపొందించారు. రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొండమల్లేపల్లితో పాటు హైదరాబాద్లోనూ సొంతిల్లు ఉన్నాయి. కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్య చదువుతుండడంతో రూపారెడ్డి దంపతులు తరచూ హైదరాబాద్ వెళ్తుంటారు. ఈ నెల 8 నుంచి వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో అక్కడికి వెళ్లారు. రాజేందర్ రెడ్డికి హైదరాబాద్లో పని ఉండటంతో అక్కడే ఉన్నారు. ఈ నెల 11 ఉదయం కొండమల్లేపల్లి వచ్చిన రూపారెడ్డి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లారు. ఆమె ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులు తమ పథకాన్ని అమలు చేశారు. పూల్సింగ్ తండా విద్యార్థి ఇంటికి వెళ్ళి అంతకు ముందే పెట్టుకున్న హుడీ మనకి టీషర్ట్, ప్యాంటు, మాస్కులు తీసుకొని ఈ నెల 11 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చాడు. అనంతరం పిలియా తండా విద్యార్థితో కలిసి కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొన్నారు. రూపారెడ్డి ఇంటి సమీపంలో నీటి ట్యాంక్ వద్ద పిలియా తండా విద్యార్థి కాపలా ఉండగా మరో విద్యార్థి ఆ ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. తెరిచి ఉన్న వంటగది ద్వారా ఇంట్లోకి చేరుకున్నాడు. రూపారెడ్డి గుర్తించగా వెంట తెచ్చుకున్న కత్తి ఆమెపై 27 సార్లు పొడిచి చంపాడు. అనంతరం బెడ్రూమ్లో ఉన్న 2.5 లక్షల నగదు తీసుకొని గోడ దూకి బయటకు వచ్చాడు. స్నేహితుడితో కలిసి రూపారెడ్డి సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఇంటి సమీపంలో ఓ బండరాయి కింద పెట్టాడు. ఇద్దరు కొంత దూరం వెళ్ళాక హుడీని డ్రైనేజీలో పడేశారు. మరుసటి రోజు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూపారెడ్డి చివరిసారిగా తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో చివరి మాట బాబు అని పలికారు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. బాబు అని ఎవరిని ఉద్దేశించి ఉంటారని దర్యాప్తు చేయగా అదే పాఠశాల విద్యార్థి అని చెప్పి తేలింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా చేయాలి, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అన్న విషయాలను నిందితులు సామాజిక మాధ్యమాలు ఎక్కువగా శోధించినట్లు పోలీసులు గుర్తించారు. గ్లౌజులు అమ్మే దుకాణం యజమాని సైతం పోలీసులు విచారించారు. సిగరెట్లు, మద్యం తాగడమే కాకుండా ఖరీదైన ద్విచక్ర వాహనాలు కొని జలసాలు చేస్తూ బతకాలనే ఉద్దేశం వారిలో ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలింది. 9వ తరగతి చదివే సమయంలో వారు గోవాకు అయితే సైతం కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. సో ఇలా ఉద్యోగుల్ని డైరెక్ట్గా ఎంత దారుణంగా చంపుతా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ వణికిపోతున్నారన్నమాట. తెలుగు రాష్ట్రాన్నే కాదు దేశం మొత్తాన్ని కూడా కదిలించింది ఇది. ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.